దీన్ని రెట్రో బైక్ అంటున్నారు. అంటే ఏంటి, ఫుట్ పెగ్స్ అనేది కొంచెం కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నారు కదా, కానీ ఇందులో మాత్రం ఈ విధంగా బ్యాక్ ఉంటుంది. అంటే మన రైడింగ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ విధంగా లెగ్స్ బ్యాక్ పెట్టాల్సి వస్తుంది. అదే FZXలోకి వెళ్తే కొంచెం మీకు ఈ ఫుట్ పెగ్స్ అనేది ఫ్రంట్లో ఉంటుంది. అంటే అందుకే దీన్ని రెట్రో స్పోర్టీ బైక్ అని. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న రివ్యూ మార్కెట్లో కొత్తగా వచ్చిన యమహా XSR 155. XSR అంటే ఎక్స్ట్రీమ్ రెట్రో స్పోర్ట్ హెరిటేజ్. అదేంటి ఫుల్ ఫామ్కి XSRకి మ్యాచ్ అవ్వాలి అంటారా? అదంతే, జపనీస్ వర్డ్ని ఆ విధంగా తయారు చేశారనమాట. ఈ బండిది డీటెయిల్ రివ్యూ మనం చేద్దాం. దాంతోపాటు ఒక రైడ్ రివ్యూ ఉంటుంది. ఈ బండి అసలు ఎవరి గురించి మార్కెట్లో దించారంటే, మీకు తెలిసిందే MT-15 యమహాలో ఆల్రెడీ మంచిగా క్లిక్ అయ్యి యూత్ని ఇష్టపడే విధంగా దూసుకుపోతున్న బండి అది. దాంతోపాటు R15 మీకు తెలిసిందే, కొంచెం స్టైలింగ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి R15 విత్ ఫేరింగ్ అనమాట. ఫేరింగ్ ఉండి కొంచెం లీన్ పొజిషన్లో రైడ్ చేయడం ఇష్టపడే వాళ్ళ గురించి R15. నేకెడ్ బైక్ కావాలంటే MT-15. రెండిట్లో కూడా వాడే ఇంజన్ సేమ్, మంచి ట్యూనింగ్ కలిగిన, మంచి పవర్ రిలీజ్ చేసే, మంచి టాక్తో 6 స్పీడ్ గేర్ బాక్స్తో ఉన్నది. అది ఆల్రెడీ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అదే ఇంజన్తో దాని తమ్ముడిని తయారు చేసారు. తమ్ముడు అని చెప్పొచ్చా, అన్న అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే కొంచెం మార్కెట్లో లేట్గా వచ్చింది. కానీ ఇది పెద్దవాళ్ళ గురించి, అంటే యూత్తో పాటు కొంచెం MT-15 R15 నచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే ఎక్కువ యూత్ఫుల్ డిజైన్ ఉంది కాబట్టి కొందరు పెద్దవాళ్ళు నచ్చదు. సో వాళ్ళ గురించి కొంచెం రెట్రో స్పోర్ట్ లుకింగ్ బండి విధంగా ఈ XSRని మార్కెట్లో దించారు. కాబట్టి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే అంకిల్స్ కూడా ఈ బండిని ఆప్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా దీన్ని డిజైన్ చేశారు. నేను దీన్ని డీటెయిల్ టెస్టింగ్ చేసిన తర్వాత ఈ రివ్యూ చేస్తున్నా. అయితే మీకు ఈ బండి కొనొచ్చా కొనకూడదనే ప్రతి విషయం చెప్తాను అనమాట. నేను ఈ వీడియోలో బైక్ని సేల్ చేయటం లేదు, ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి నా ప్రయత్నం అనమాట. నేను జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేస్తున్నా. బేస్డ్ ఆన్ దాట్ మీరు షోరూమ్కి వెళ్ళి దీన్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనొచ్చా కొనకూడదనే డిసిజన్ తీసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా దీని డీటెయిల్ రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఈ XSR 155 డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి నేను మీకు దీని కాంపిటీషన్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఈ బైక్ని యాక్చువల్గా డిజైన్ చేసింది కొంచెం రెట్రో బైక్స్ని ఇష్టపడే వాళ్ళ గురించి, అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ గురించి, ఇంకా ఫ్యామిలీ పర్పస్లో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ కలిగిన బైక్ కావాలని కోరుకునే వాళ్ళ గురించి ఈ బైక్ డిజైన్ చేశారు. దాంతోపాటు యూత్కి కూడా నచ్చుతుంది. చాలామంది ఇప్పుడు హంటర్ 350 కొంటున్నారు, అండ్ ఆల్సో టీవీఎస్లో వచ్చిన రానిన్ 220 కొడుతున్నారు. అది కాకుండా కొంచెం ట్యూనింగ్ మంచిగా ఉండి, ఇంజన్ పర్ఫార్మెన్స్ క్విక్గా ఉండి, సిటీస్లో లో ఎండ్ టార్క్ బాగుండి, మంచి పవర్ రిలీజ్ చేసే బండి కావాలంటే ఈ బైక్ని ప్రిఫర్ చేయొచ్చు. దానికి అనుగుణంగానే వీళ్ళు ఈ బైక్ని డిజైన్ చేశారు. MT-15 ఇంజన్ ఆల్రెడీ మంచి ఆదరణ చూరగొన్న ఇంజన్ కాబట్టి చాలామంది వెయిట్ చేశారు ఈ బండి ఎప్పుడు మార్కెట్లో దించుతారని చెప్పేసి. ఆల్మోస్ట్ 4 to 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చిన్న చిన్న హంగులతో ఈ బండి దించారు. మనకు 150cc దీనిదే బ్రదర్ ఉన్నారు, ఎవరు FZX 150. అది కాకుండా దీన్ని కొంటారా అంటే డెఫినెట్లీ ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే దీని ఇంజన్ గురించి అండ్ ఆల్సో దీని ఫిట్ అండ్ ఫినిష్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. సో అదనమాట దీని కాంపిటీషన్. మనకి మార్కెట్లో ఎక్కువ బైక్స్ లేవు, 3 ఉన్నాయి. 1 హంటర్ 350cc ఎట్లా కంపేర్ చేస్తున్నాం 155 అంతే. పవర్ పరంగా ఎలాంటి పెద్ద తేడా లేదు, అండ్ ఆల్సో మైలేజ్ పరంగా కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. అండ్ టీవీఎస్ రానిన్ 220 అది మీకు తెలిసిందే, కొంచెం సర్వీస్ ఇష్యూ ఉంటాయి. అండ్ ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న బజాజ్ అవెంజర్ 160. సో ఆ 3 మెయిన్ కాంపిటీటర్స్. దానికి ఇది ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుంది అనేది మనం ఫ్యూచర్లో మార్కెట్లో సేల్ అయ్యే ఫిగర్ బట్టి చెప్పొచ్చు. కాస్ట్ అనేది కూడా కొంచెం వాటితో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువనే ఉంటుందన్నమాట. సో ఇంకా మనం దీని స్పెసిఫికేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టార్టింగ్ విత్ ఇట్స్ వేరియంట్స్, ఇంకా కలర్స్. దీనిలో వేరియంట్స్ ఉన్నాయంటే ఎలాంటి వేరియంట్స్ లేవు. కలర్స్ కూడా 4 అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయి. సిల్వర్, ఇంకా ఈ డార్జిలింగ్ రెడ్ చూడడానికి మంచి అట్రాక్టివ్గా ఉంది. దాంతోపాటు మిలిటరీ గ్రీన్ కలర్ ఉంది, అండ్ ఆల్సో బ్లూ కలర్. మిలిటరీ గ్రీన్ కలర్లో మాత్రం వీల్స్ అనేది గోల్డెన్ వీల్స్ వస్తున్నాయి, అంటే కాపర్ గోల్డెన్ వీల్స్. చూడడానికి బాగున్నాయి. కలర్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. గ్రాఫిక్స్ మాత్రం కొంచెం మారాయి. మీకు తెలిసిందే కొన్ని మోడల్స్లో కలర్స్కి అనుగుణంగా రేట్లు కూడా పైన కింద అవుతుంటాయి. ఇంత మాత్రం అలా లేదు, అన్ని కలర్స్కి సేమ్ రేట్. ఇది ఆన్ రోడ్ చూసినట్లయితే మన తెలంగాణలో 1.92
2 lakhs మధ్యలో ఉంది బేస్డ్ ఆన్ మీరు ఉండే ఏరియా. ఇందులో వేరియంట్ చూసినట్లయితే ఒకటే వేరియంట్, కానీ దీనిలో కఫే రేసర్ అని చెప్పేసి ఒక 16,000 ఎక్స్ట్రా పెడితే ఒక మంచి డోమ్, దాంతోపాటు ఈ బ్రేక్స్కి లివర్స్, ఇంకా సోలో రైడింగ్ గురించి సింగిల్ సీట్, ఆ విధంగా కొంచెం మార్పులతోని ఎక్స్ట్రా డబ్బులు పెడితే దీనిలోనే మార్పులు తీసుకొస్తారనమాట. అది అంతేకాకుండా దీని ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ కౌలు వస్తున్నారు, తర్వాత హెడ్లైట్ గ్రిల్ ఇస్తున్నారు, ఆ విధంగా మనకి మార్కెట్ చాలా ఉన్నాయి. అమెజాన్లో అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలంటే నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదనమాట ఇందులో ఇచ్చిన కలర్స్, ఇంకా వేరియంట్స్, ఇంకా ప్రైస్. వేరియంట్స్ ఏం లేవు, ఒకటే వేరియంట్. నెక్స్ట్ మనం దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ XSR 155 ఇంజన్ స్పెసిఫికేషన్స్, ఇందులో మనకి MT-15 అండ్ R15 విధంగానే సేమ్ ఇంజన్ని, సేమ్ లిక్విడ్ కూల్ ఇంజన్ తీసుకొచ్చి పెట్టారనమాట. ఇది 155cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజన్. ఇందులో మనకి ఇచ్చింది 6 స్పీడ్ గేర్ బాక్స్. ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 18.4 bhp at 10,000 rpm. టార్క్ విషయానికి వస్తే 14.2 Nm టార్క్ at 7,500 rpm. చాలా నీట్గా ట్యూన్ చేసిన ఇంజన్ అనమాట. VVA ఇంజన్ అంటే వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్. అది ఎలా పనిచేస్తుంది అనేది నేను మీకు రైడ్ రివ్యూలో డీటెయిల్గా చెప్తా. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, పక్కా చెక్ చేస్తుండండి. అండ్ ఇందులో ఇచ్చింది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్, అంటే మీరు గేర్స్ డౌన్ షిఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇంజన్ బ్రేకింగ్ అవ్వకుండా అది కాపాడుతుంది. మనందరం ఎక్కువగా ఇష్టపడేది ఎగ్జాస్ట్ నోట్. ఆ ఎగ్జాస్ట్ నోట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూసి వినేద్దాం. ఈ XSRలో ఇచ్చిన బ్రేక్స్ ఇంకా సస్పెన్షన్, రైడ్ ఫీల్ బాగుండాలి, హ్యాండ్లింగ్ బాగుండాలంటే మనకి బ్రేక్స్ ఇంకా సస్పెన్షన్ మెయిన్ పాత్రను పోషిస్తాయి. ఇందులో ఇచ్చింది డ్యూయల్ ఛానల్ ABS, ఫ్రంట్లో 282 mm డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ బైబ్రేన్ నుంచి, వెనకాల ఇచ్చింది 220 mm డిస్క్ విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్, అది కూడా బైబ్రేన్ నుంచే. బైబ్రేన్ అనేది మీకు తెలిసిందే, మ్యాక్సిమం బైక్స్లో వాడే బ్రేక్స్ ఇంకా ABS సిస్టమ్ అదే ఉంటుంది. అంటే బ్రెంబోకి సంబంధించిందే బైబ్రేన్ అనమాట. బ్రెంబో అనేది పర్ఫార్మెన్స్ బైక్స్లో వాడతారు, మన ఈ బైక్స్లో మాత్రం బైబ్రేని ఈ విధంగా వాడతారు అన్నమాట. దాంతోపాటు నిసిన్ క్యాలిపర్స్ కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. బ్రేక్ విషయంలో ఈ యమహా సిరీస్లో అన్నిట్లో వాడేది ఇదే బ్రేక్స్, ఎలాంటి మార్పు లేదు. ముందు నుంచి కూడా బ్రేక్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దెన్ కమింగ్ టు సస్పెన్షన్, ఇందులో ఇచ్చింది USD ఫోక్స్. USD ఫోక్స్ అంటే హ్యాండ్లింగ్కి, బైక్ పర్ఫార్మెన్స్కి బాగుంటుంది. ఇందులో ఇచ్చింది 37 mm రాడ్స్ ఉంది. 37 mm అనేది ఈ యొక్క ఇంటర్నల్ రాడ్ డయామీటర్. అంటే అంత ఈజీగా ఇది బెండ్ అవ్వదు, ఇంకా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. వెనకాల ఇచ్చింది మోనోషాక్ లింకెడ్ సస్పెన్షన్ MT-15 R15. ఇంకా ఇందులో అన్నిట్లో కూడా సస్పెన్షన్ పరంగా ఎలాంటి మార్పు లేదు. సో దీని సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో రైడ్ రివ్యూలో చూద్దాం. ఇప్పుడు ఈ XSR డైమెన్షన్స్, దీని సీట్ హైట్ 810 mm ఉంది. కంపారిటివ్లీ సీట్ హైట్ అనేది కొంచెం ఎక్కువే అనమాట. పొట్టుకునే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. సీట్ హైట్ కొంచెం ఎక్కువనే ఇచ్చారు ఫర్ కొంచెం స్క్రాంబ్లర్ ఫీల్ రావడం గురించి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే స్పీడ్ బ్రేకర్ పైన ప్రాపర్గా హ్యాండిల్ చేస్తుంది. మరి ఆఫ్ రోడింగ్కి వెళ్ళి ఆ విధంగా అయితే ఉండదు. జస్ట్ నార్మల్ స్పీడ్ బ్రేకర్స్ పైన ఇది మంచి పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఆల్సో దీని టోటల్ లెంత్ 2005 mm ఉంది. దీని వెయిట్ మాత్రం తక్కువ ఉంది, అంటే 137 mm మాత్రమే, 137 kg మాత్రమే కర్వ్ వెయిట్ అనమాట. మీరు అందులో పెట్రోల్ యాడ్ చేస్తే మళ్ళీ వెయిట్ పెరుగుతుంది. దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ జస్ట్ 10 లీటర్స్. 13 లీటర్ ఇచ్చుంటే బాగుంటుండే. 12, 13, 14 అనేది ఒక మంచి డిస్టెన్స్ కవర్ చేయడానికి ఇచ్చే మైలేజ్ అనమాట. ఇందులో మాత్రం జస్ట్ 10 లీటర్స్ ఇచ్చారు. దీని రిజర్వ్ కెపాసిటీ 1.7 లీటర్స్ ఉంది. అది కాకుండా ఇందులో వాడిన ఫ్రేమ్ అయితే ఉందో డెల్టా బాక్స్ ఫ్రేమ్, అంటే MT-15 R15 పరంగానే దీనిలో కూడా డెల్టా బాక్స్ ఫ్రేమ్ ఇచ్చారు ఫర్ ప్రాపర్ రైడ్ ఫీల్ అండ్ రైడ్ హ్యాండింగ్ అనమాట. అసలు డెల్టా బాక్స్ ఫ్రేమ్ అంటే ఏంటంటే, మనకి ఏదైతే హెడ్ పైప్ ఉందో, అంటే ఈ హ్యాండిల్ కూర్చునే హెడ్ పైప్ ఉంది కదా, ఈ హెడ్ పైప్ టాప్ ఇంకా బాటమ్ నుంచి ఈ స్వింగ్ ఆర్మ్ అయితే ఉందో, ఈ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ కనెక్ట్ అయి ఉంది కదా, ఈ కనెక్ట్ అయ్యే పైవట్ ఉంటుంది కదా, అంటే మెయిన్ బోల్ట్, ఆ షేప్ ఏదైతే ఉందో అది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. అంటే ఈ హెడ్ పైప్ బాటమ్ టాప్తో లింక్ చేస్తూ స్ట్రైట్ లైన్లో ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి రైడ్ ఫీల్ అనేది బాగుంటుంది, ఇంకా ప్రాపర్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఇందులో వాడే మెటల్ కార్బన్ స్టీల్ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ అండ్ రిజిడ్. చాలా బైక్లో వాడేది డైమండ్ ఫ్రేమ్స్, వెరిమీటర్ ఫ్రేమ్స్, ఇందులో మాత్రం డెల్టా బాక్స్ ఫ్రేమ్. ఇప్పుడు నెక్స్ట్ నాకు అంటే నా హైట్కి, నా 5 feet 10 inches హైట్కి
ఈ బండి రైడింగ్ ఎర్గానామిక్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఈ XSR 155 రైడింగ్ ఎర్గానామిక్స్ అంటే నా హైట్ 5 feet 10 inches ఉంది. నాకు ఇది ఎంతవరకు సెట్ అవుతుందో చూద్దాం. బైక్ మీద కూర్చున్న తర్వాత నా హైట్కి లెగ్స్ ప్రాపర్గా మొత్తం నేనే, ఇంకా ఇంత గ్యాప్ ఉంది అంటే ఆల్మోస్ట్ 4 to 5 inches, 5 feet 5 inches ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం టోస్ పైన బైక్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో దీన్ని రెట్రో బైక్ అంటున్నారు. అంటే ఏంటి, ఫుట్ పెగ్స్ అనేది కొంచెం కంఫర్టబుల్ పొజిషన్ ఉండాలి కదా, కానీ ఇందులో మాత్రం ఈ విధంగా బ్యాక్ ఉంటుంది. అంటే మన రైడింగ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ విధంగా లెగ్స్ బ్యాక్ పెట్టాల్సి వస్తుంది. అదే FZXలోకి వెళ్తే కొంచెం మీకు ఈ ఫుట్ పెగ్స్ అనేది ఫ్రంట్లో ఉంటుంది. అంటే అందుకే దీన్ని రెట్రో స్పోర్టీ బైక్ అని అంటున్నారు అనమాట. సో అది. అండ్ ఆల్సో హ్యాండిల్ అనేది బ్రాడ్ ఉంది, కానీ అప్రైట్ పొజిషన్ లేదు, కొంచెం ఫ్రంట్కి ఈ విధంగా లీన్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, అంటే ఈ విధంగా ఉంటే కొంచెం లాంగ్ రైడ్లో ప్రశాంతంగా రైడ్ చేయొచ్చు. ఇలా ఉన్నప్పుడు కొంచెం మీకు లోడ్ అనేది బ్యాక్ పైన వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈ రైడింగ్ పోస్చర్ అయితే ఉందో ఇది బెటర్ ఫర్ సిటీ. లాంగ్ వెళ్ళే వాళ్ళకి మాత్రం చిన్న ఇబ్బంది అయితే ఉంటుంది. అండ్ ఆల్సో లెగ్స్ ప్రాపర్గా టకిన్ అవుతున్నాయి. అంటే ఇలాంటి బైక్లు ఏమవుతుందంటే ట్యాంక్ అనేది కొంచెం కిందకి ఉంటుంది కాబట్టి లెగ్స్ ప్రాపర్ టకిన్ అవ్వవు. ఇందులో మాత్రం లెగ్స్ ప్రాపర్గా టకిన్ అవుతుంది. అండ్ ఆల్సో దీని ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్లో ట్యాంక్ ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి. అది పెట్టుకుంటే ఇంకా గ్రిప్ బాగుంటుంది. సీట్ హైట్ అనేది 8 mm అనేది కొంచెం తగ్గితే బాగుంటుండే, కానీ కొద్దిగా స్క్రాంబ్లర్ ఫీల్ అవ్వాలని చెప్పి ఆ విధంగా ఇచ్చారు. సో అదనమాట ఈ బైక్ రైడింగ్ ఎర్గోనామిక్స్. ఇప్పుడు ఈ XSR 155 క్విక్ వాక్ అరౌండ్ చేద్దాం. నేను ఇంతకుముందు మొత్తం రివ్యూలో మిస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో కవర్ చేస్తాను అనమాట. కీ మనకి ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ 15 years నుంచి బైక్ కీలో ఎలాంటి మార్పు లేదు, ముందు నుంచి కూడా ఇదే డిజైన్ కంటిన్యూ చేస్తున్నారు. యమహాలో ఉన్న గొప్పతనం అదే, ఎక్కువ మార్పులు చేర్పులు చేయాలన్నమాట. ఏదైతే మార్కెట్లో క్లిక్కే ఉందో దాన్నే కంటిన్యూ చేస్తుంటారు, కానీ కొత్తగా చేద్దామని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయరు. సో లెట్ స్టార్ట్ ఇట్స్ వాక్ అరౌండ్ రివ్యూ. సో ఈ విధంగా ఉంది. స్టార్టింగ్ విత్ హెడ్ లైట్. రెట్రో అంటేనే ఈ విధంగా రౌండ్ లుకింగ్ హెడ్ లైట్. ఇండికేటర్స్ మాత్రం మనకి MT15, R15, FZలో ఈ విధంగా ఇచ్చారో అదే ఇండికేటర్స్ ఉన్నాయి. ఇదిగోండి LED బ్లింకర్స్. ఇక్కడ మాత్రం రౌండ్ హెడ్ లైట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. మధ్యలో XSR. ఓకే, ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీకు కీ పెట్టగానే ఇన్వర్టెడ్ హాఫ్ మూన్ DRL బాగుంది కదా, లుక్ డీసెంట్గా మస్తు ఉంది. అండ్ ఆల్సో చాలా బ్రైట్గా ఉంది. ఓకే, ఒకసారి ఇంజన్ ఆన్ చేయగానే మనకి లో బీమ్ ఆన్ అయిపోతుంది. సో ఇది లో బీమ్, కిందది లో బీమ్ అండ్ పైనది హై బీమ్. పాస్ అండ్ ఆల్సో ఇందులో హజార్డ్ ల్యాంప్ ఉంది. వెనకాల చూసినట్టయితే ఇంజన్ బంద్ చేద్దాం. ఇంజన్ బంద్ చేస్తే అయిపోతుంది కదా. వెనకాల కూడా రౌండ్ టెయిల్ ల్యాంప్. ఒకసారి మీకు తీసి చూపిస్తా. ఇదిగోండి, లుక్స్ బ్యూటిఫుల్. 8 చిన్న LED బల్బ్స్ ఉన్నాయి లోపల. బ్రేక్ వేస్తే రైట్, బాగుంది కదా. అంటే స్క్రాంబ్లర్ బైక్కి ఇచ్చే విధంగా బ్యూటిఫుల్ లుకింగ్ రౌండ్ టెయిల్ ల్యాంప్ ఈ విధంగా కూర్చోబెట్టారు. చూడడానికి బాగుంది, లుక్ మాత్రం అదిరింది. లైటింగ్ పరంగా బాగుంది. నైట్లో రైడ్ చేస్తున్నప్పుడు ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ చూడడానికి మాత్రం జస్ట్ అదిరింది అంతే. ఇంకా ఫ్రంట్లో ఇక్కడ ఎలాంటి గ్యాప్ లేదు. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది నీట్గా కూర్చోబెట్టారు. ఈ గ్యాప్ని ఈ విధంగా ఒక ప్లాస్టిక్ ఇన్సర్ట్తో ఫిల్ చేశారు. దీనిలో ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది. చూడండి, ఎక్కువ గ్యాప్స్ కనబడకుండా ఉంది, కానీ ఓన్లీ ఇది ఒక్క గ్యాప్ కనబడుతుంది. చూడండి, ఈ ఫ్రేమ్కి ఈ ప్లాస్టిక్ మధ్యలో ఈ గ్యాప్ కొద్దిగా ఎక్కువ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ రిమైనింగ్ ఆల్ ఫిట్ అండ్ ఫినిష్ బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఆల్సో పెయింట్ క్వాలిటీ కూడా బాగుంది. చూడగానే మీకు అనిపిస్తుంది ఇది రెట్రో బైక్, సో ఇట్ హ్యాస్ ఎ మెటల్ ట్యాంక్ అనుకుంటారా? కాదండి, ఇది ఇక్కడ దెబ్బ తినేసింది. మెటల్ ట్యాంక్ ఇస్తే బాగుంటుంది, కానీ యమహానా మజాక్ అన్నట్టు అదే ప్లాస్టిక్ ట్యాంక్ని కంటిన్యూ చేశారు. ఓకే,
అండ్ ఆల్సో మీకు ఇందులో ఎక్కువ ప్లాస్టిక్ కనబడుతూ ఉంటాయి. ఇదిగోండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. ఓకే, వెనకాల కూడా ప్లాస్టిక్. అండ్ దీన్ని మీరు కావాలంటే మార్చుకోవచ్చు. మన ఇండియన్ రోడ్స్కి అనుగుణంగా మడ్ ఎక్కువ లేకుండా ఈ విధంగా డిజైన్ చేశారు. కానీ దీనిలో కూడా ఆఫ్టర్ మార్కెట్లో వీళ్ళు మంచి యాక్సెసరీస్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఓకే, లుక్ సైడ్ నుంచి ఈ విధంగా ఉంది. మనం ఫ్రంట్ నుండి మొదలెడదాం. ఓకే, కావాలంటే బార్ అండ్ మిర్రర్ కొనుక్కోవచ్చు. ఇది మాత్రం జస్ట్ నార్మల్గా ఉన్నాయి. అంత రెట్రో బైక్కి తగ్గట్టు రౌండ్ కాకుండా ఒక పాత యమహా ఎఫ్జెడ్లో ఇచ్చే మిర్రర్స్ని కంటిన్యూ చేశారు. కాబట్టి ఒక చిన్న నెగిటివ్. గోప్రో స్టకప్. గోప్రోలో ఎన్ని ఇటరేషన్స్ వచ్చినా కానీ దీనిలో హీటింగ్ ఇష్యూస్ ఇంకా స్టకప్ ఇష్యూస్ మాత్రం పోలేదు. అందుకే డీజే అవసరమకుండా తొందరలోనే దాంతో వీడియోస్ చేద్దాము. ఇక్కడ ఆపానంటే అదొకటి కొంచెం నాకు ఈ మిర్రర్స్ మారిస్తే బాగుంటుండే. అండ్ బ్రేక్స్ గురించి, సస్పెన్షన్ గురించి అయిపోయింది. లుక్ గురించి మాట్లాడదాం. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్, ఫ్లెక్సిబుల్ హార్డ్ ప్లాస్టిక్. అంటే ఏమైనా పడితే కానీ ఇరిగిపోకుండా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మరీ ఎక్కువ లోడ్ వస్తేనే అది క్రాక్ వస్తుంది. ఈ నెంబర్ ప్లేట్ హోల్డర్ అనేది కొంచెం అప్రైట్ పైకి ఇచ్చారు. అంటే లిఫ్టింగ్ అనేది పైకి కనబడుతూ ఉంటుంది. ఇది కావాలంటే బెండ్ చేయించుకోవచ్చు. అండ్ ఈ విధంగా ప్లాస్టిక్ ఇన్సర్ట్స్ చూడడానికి బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఆల్సో ఇదంతా పియానో బ్లాక్ ఫినిష్. డస్ట్ కొంచెం సెట్ అవుతుంది. అండ్ ఆల్సో స్క్రాచెస్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ కింద ఈ విధంగా ఒక ఇంజన్ గార్డ్ ఇచ్చారు, ప్లాస్టిక్ ఇంజన్ గార్డ్. అండ్ ఇక్కడ మన లిక్విడ్ కూలర్ ఉంది. ఓకే, ఎయిర్ ప్రాపర్గా ఇన్సర్ట్ అవ్వడానికి డిజైన్ బాగుంది. కానీ ఇక్కడ ఏమైనా చిన్న చిన్న రాళ్ళు తగిలే ప్రమాదం ఉంది. కావాలంటే దీనిపైన మార్కెట్లో అందుబాటులో ఉండే రేడియేటర్ గార్డ్ని ఇన్సర్ట్ చేస్తే బాగుంటుంది. దీని కూలెంట్ బాక్స్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ కింద కూర్చోబెట్టారు కూలెంట్ బాక్స్ని. ఓకే, కూలెంట్ లెవెల్ చెక్ చేస్తూ ఉండండి మీరు బైక్ని ఆన్ చేస్తే మాత్రం. అండ్ సైడ్లో ఇందులో మనకి ఇచ్చింది డెల్టా బాక్స్ ఫ్రేమ్. చెప్పాను కదా డెల్టా బాక్స్ గురించి. అండ్ ఇందులో ఇచ్చింది మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్. ఇదిగోండి, ఈ పైవట్ నుంచి ఈ విధంగా రన్ చేస్తారు ఇక్కడ దాకా. అండ్ మన ఇండియన్ రోడ్కి అనుగుణంగా లేడీ శారీ గార్డ్, ఫుడ్ గార్డ్ అనేది సెపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇవన్నీ చూస్తే మనకి మంచిగా డిజైన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ లైటింగ్ తక్కువ డీటెయిల్ పోదాం. అండ్ ఇక్కడ బ్రష్డ్ అల్యూమినియం ఇన్సర్ట్ చూడడానికి బాగుంది కదా, జస్ట్ ఫర్ లుక్స్ అనమాట. అండ్ ఇక్కడ గ్రాఫిక్స్ ఏవైతే కనబడుతున్నాయి మనకి, ఇవి నా రెడ్ పైన బ్లాక్ అనేది, దీని గ్రాఫిక్స్ కలర్ పరంగా మారి ఓన్లీ సిల్వర్లో మాత్రమే ప్లేన్ ఉంటుంది. ఇక్కడ యమహా అనే అన్నింటిలో ఇచ్చారు. ఇందులో మాత్రం ఎక్స్ఎస్ఆర్ అనేది ట్యాంక్ పైన ఇచ్చారు. దెన్ ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ పార్ట్స్ని రూటింగ్ చేశారు. ఇక్కడ వైర్స్ చూడండి, ఇక్కడ సెట్ చేశారు. అండ్ దీని నుంచి చూసినట్లయితే మనకి ఒక స్పార్క్ ప్లగ్ ఉంది. అండ్ లెగ్ పొజిషన్ బ్యాక్ ఉంటుంది. ఇదంతా కూడా మంచి ప్రీమియం అల్యూమినియం. ఇవ్వండి, మొత్తం అల్యూమినియం మౌల్డ్స్, లుక్స్ గుడ్. ఇక్కడ నుంచి బ్రేక్ ఫ్లూయిడ్ కావాలంటే గార్డ్ మనంతో పెట్టించుకోవచ్చు. వెనకాల వైబ్రే సింగిల్ పిస్టన్ క్యాలిపర్. అండ్ ఎగ్జాస్ట్ డిజైన్ బాగుంది చూడడానికి. అంతా కూడా ప్లాస్టికే, ఇట్స్ నాట్ ఎ మెటల్, అల్యూమినియం అండ్ బ్లాక్ ప్లాస్టిక్స్. అండ్ సీటింగ్ విషయానికి వస్తే లెంత్ చాలా తక్కువ ఉంది. ఇది రిప్డ్ సీట్, దీన్ని రిప్డ్ సీట్ అంటారు. గాలి సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటుంది. మనం కూర్చున్న తర్వాత వెనకాల సీట్ తక్కువ ఉంది కాబట్టి ఫ్యామిలీకి అనుగుణంగా ఉన్న రెట్రో బైక్ అయితే కాదు. ఒక హస్బెండ్ వైఫ్ కూర్చోవచ్చు, పిల్లలు కూర్చుంటే మళ్ళీ టైట్ అయిపోతుంది, వెనకాల జారే ఛాన్స్ ఉంది. కాబట్టి కావాలంటే ఫ్యూచర్లో వీళ్ళ దగ్గర నుంచి మనకి పిలియన్ రెస్ట్ అందుబాటులో రావచ్చు. కానీ ఇప్పటికైతే గ్రాబ్ రైల్స్ కూడా ఇవ్వలేదు. గ్రాబ్ రైల్స్ అనేది సెపరేట్గా యాక్సిడెంట్ అనేది తీసుకోవాలి. ట్యాంక్ పైన ఈ విధంగా బ్లాక్ ఇన్సెట్ని రన్ చేశారు. ఇదంతా కూడా పియానో బ్లాక్ ఫినిష్, గ్లాసీ ఫినిష్ కనబడుతుంది కదా. నేను అదే మీరు వేరే కలర్స్లోకి వెళ్తే ఇక్కడంతా మ్యాట్ ఫినిష్ ఇచ్చారు. గ్లాసీ చూడడానికి బాగుంటుంది కానీ స్క్రాచెస్ పడే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. అండ్ ఫ్యూల్ ట్యాంక్ క్యాప్, దాంతోపాటు ఇంకా ఏం మిస్ అయ్యాను, చలో ఇంకా దీని స్విచ్ గేర్ క్వాలిటీ. ఇక్కడ నుంచి హై బీమ్, లో బీమ్. స్విచ్ గేర్ క్వాలిటీ చూడడానికి ప్రీమియం ఉంది కానీ ఆపరేట్ చేసినప్పుడు కొద్దిగా హార్డ్ ఉన్నాయి, స్మూత్గా అయితే లేవు. ఇక్కడ నుంచే ఇంజన్ కిల్ స్విచ్ అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఆన్ చేయొచ్చు. ఇక్కడ హజార్ ల్యాంప్ ఇచ్చారు. మాటికి హజార్ ల్యాంప్ ఆన్ చేసి రన్ చేయకండి, వెనకాల వాళ్ళు ఇబ్బంది పడతారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడండి. అండ్ హార్న్ సౌండ్ బాగుంది. అండ్ స్లీపర్ క్లచ్, చాలా స్మూతర్ ఆపరేషన్. అండ్ హెడ్లైట్కి కనెక్ట్ చేసి ఉన్న ఈ అల్యూమినియం మౌల్డ్ బాగుంది. అంటే ఇవన్నీ చూసినప్పుడు మనకి ప్రీమియం ఫీల్ వస్తుంది. ఇండికేటర్ కూడా రౌండ్ ఇస్తే బాగుంటుండే. బేస్డ్ ఆన్ ఇట్స్ రెట్రో స్టైల్ బైక్. ఒకసారి మనం సీట్ ఓపెన్ చేసి చూద్దామా.
చూద్దాం, అన్నీ కవర్ చేయాలి కదా. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి సీట్ ఓపెన్ చేయాలి. మామూలుగా ఇక్కడ ఓపెన్ చేస్తాం, అక్కడ ఓపెన్ చేస్తాం కదా, ఇక్కడ మాత్రం ఇందులో ఇచ్చారు. సీట్ తీసినట్లయితే ఇదంతా కంప్లీట్ సింగిల్ ప్లాస్టిక్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దానిపైనే టైల్ ల్యాంప్ కూర్చోబెట్టారు. ఎక్కువ లోడ్ పడితే మాత్రం క్రాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మన యమహా వై కనెక్ట్ బ్లూటూత్ సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైస్ ఉంది. అండ్ బ్యాటరీ ఇక్కడే ప్లేస్ చేశారు. ఇది తీయొచ్చు, సైడ్ ప్యానల్ తిప్పాల్సిన అవసరం లేదు. రైట్, సీట్ ఈ విధంగా ఉంటుంది. కంపారిటివ్లీ చిన్న సీటే, టూల్స్ ఎక్కువగా ఏం లేవు, ఓన్లీ ఒక స్క్రూ డ్రైవర్ మాత్రమే ఉంది. సీట్ పెట్టేద్దాం. ఓకే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే కదా రావాల్సిందే. ఇందులో ఇచ్చింది ఎల్సిడి, నెగిటివ్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. నాకైతే అంత నచ్చదు, కానీ ఇందులో గొప్ప విషయం ఏంటంటే వెనకాల బ్లాక్ స్క్రీన్ ఉన్నా కానీ టెక్స్ట్ ఏదైతే ఉందో చాలా బ్రైట్గా నీట్గా కనబడుతుంది. ఇక్కడ ఆర్పిఎం, స్పీడ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ట్రిప్స్ ఉన్నాయి. అంటే ఇందులో యావరేజ్ ఫ్యూల్ కన్సంప్షన్, ట్రిప్ 1, ట్రిప్ 2, దాంతోపాటు ఇక్కడ ఏబిఎస్, ఇంజన్ అండ్ టీసీఎస్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇండికేటర్స్, హెడ్ ల్యాంప్ అండ్ టెంపరేచర్ అవన్నీ మనకి ఇందులో ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, దెన్ ఇంకా ఏమైనా మిస్ అయ్యానా ఈ బైక్లో? నాకైతే చూడగానే బైక్ ఒక మంచి ఫీల్ వచ్చింది. హంటర్ 350 రానిన్ అంటే టీవీఎస్ రానిన్, దాంతోపాటు ఇది ఒకటి, ఇవన్నీ కూడా రెట్రో బైక్స్. ఇది కంపారిటివ్లీ లుక్ మాత్రం జస్ట్ అదిరింది. అండ్ ఆల్సో యమహా రిలయబిలిటీ, ఇంజన్ రిలయబిలిటీ అండ్ సర్వీస్ అనేది మీకు తెలిసిందే, టాప్ నాచ్ ఉంటుంది. కాబట్టి ఈ బైక్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. నేను దీన్ని రైడ్ రివ్యూ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ లాస్ట్ కంక్లూజన్ చెప్తా, వీడియో మాత్రం చూస్తుండండి. ఇప్పటికైతే నేను ఈ వాక్ అరౌండ్ రివ్యూని ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. నేను ఏమైనా చెప్తే డీటెయిల్గా వీడియో మరి చెప్తా, కాబట్టి వీడియో లెంత్ ఎక్కువగానే కంటిన్యూ చేస్తూనే ఉంటా. సో నెక్స్ట్ మరి వీడియో లెంత్ ఎక్కువ అయిపోకుండా దీన్ని రైడ్ రివ్యూని అండ్ నా జెన్యూన్ ఫీడ్బ్యాక్ అనేది నెక్స్ట్ వీడియో చెప్తా. తప్పకుండా ఈ వీడియో చూస్తే ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్తో అండ్ మంచి ప్రోడక్ట్ రివ్యూస్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై హింద్.